విరిగిన పాలతో ఎక్కువగా స్వీట్ చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈరోజు మన వీడియోలో విరిగిన పాలతో ఎంతో రుచిగా ఉండే కూరను ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ఈ కూర వచ్చేసి మనకు చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీని తయారీ విధానం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. మరి విరిగిన పాలతో కూరను ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా విరిగిన పాలను తీసుకోవాలి. ఈ పాలు వచ్చేసి లీటర్ పాలండి. ఈ పాలను ఇప్పుడు వడగట్టుకుని తీసుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత వచ్చిన ఈ పదార్థంలోకి నీళ్లు వేసుకుంటూ దీనిలో పాలు మొత్తం పూర్తిగా పోయేంత వరకు కూడా నీళ్లతో వీలైనన్ని ఎక్కువ సార్లు కడిగి తీసుకోండి. ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉండండి. మనం ఇలా మొదట్లో కడిగినప్పుడు ఇలా నీళ్ళు వచ్చేసి తెల్లగా వస్తూ ఉంటాయి. ఈ నీళ్లు తేటగా వచ్చేంత వరకు కూడా ఇలా కడుగుతూనే ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ మిగిలిన ఈ పదార్థాన్ని ఏదైనా గుడ్డలోకి వేసి వీలైనంత వరకు దీనిలో నీరు మొత్తం వచ్చేలాగా బాగా పిండి తీసుకోవాలి. ఇలా దీనిలో ఉన్న నీరు మొత్తం పోయేటప్పటికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇది వచ్చేసి మనకు కాస్త గట్టిగా ముద్దలాగా వస్తుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా చేసుకోగా వచ్చేది పన్నీర్ అంటారండి. దీన్ని చేత్తో ఇలా మెత్తగా చిదిమేసి తీసుకోవాలి. ఇది మరీ పెద్ద పెద్ద ముద్దలుగా ఉండలుగా లేకుండా చూసుకోండి. ఇలా చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్లోకి 1.5 స్పూన్ల నూనె, 1 స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ వలన కూరకు మంచి రుచి వస్తుంది. మీకు బటర్ అందుబాటులో లేకపోతే ఇంకొక 1/2 స్పూన్ వరకు నూనెను వేసుకోండి. ఇలా బటర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీనిలోకి 2 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయల సన్నటి తరుగును వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వచ్చేసి మనకు కాస్త రంగు మారేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పూర్తిగా రంగు మారాల్సిన అవసరం లేదు, కాస్త వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండిని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. శనగపిండిని మరీ ఎక్కువసేపు వేయించుకుంటే రంగుతో పాటు రుచి కూడా మారిపోతుంది. అలాగే అడుగు కూడా పట్టేస్తూ ఉంటుంది. ఇలా శనగపిండి వేయటం వలన కూరకు మంచి రుచితో పాటు చిక్కదనం కూడా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నురగలుగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 3 టొమాటోల సన్నటి తరుగును వేసుకోవాలి. ఈ టొమాటోలు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టుకోవాలి. మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాల పాటు టొమాటోలు పూర్తిగా మగ్గేలాగా ఉడికించుకోవాలి. అవసరమైతే మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. టొమాటోలు మనకు పూర్తిగా మగ్గిన తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం, 3/4 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వలన కూరకు మంచి రంగు వస్తుంది. అలాగే ఇది కారం కూడా తక్కువగా ఉంటుంది. ఈ కారం మీకు అందుబాటులో లేకపోతే మనం మామూలుగా వాడుకునే కారమే ఇంకొక 1/2 స్పూన్ వరకు పెంచి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి 1 గ్లాస్ నీళ్లను వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి నీళ్లను కాస్త తెరలనివ్వండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న పన్నీర్ను వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ని ఇప్పుడు పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టేసుకోండి. ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మరొక స్పూన్ బటర్ను వేసుకోవాలి. ఇలా బటర్ను వేసుకుని ఇది కూడా కూరలో కలిసేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కూర నుండి నూనె బాగా పైకి తేలేంత వరకు కూడా ఇలాగే మగ్గనివ్వండి. నూనె పైకి తేలటం మొదలైన తర్వాత కూడా 1-2 నిమిషాల పాటు ఇలాగే మగ్గనివ్వండి. అప్పుడు దీని రుచి మరింత పెరుగుతుంది. అంతేనండి, చపాతీలోకి ఎంతో రుచిగా విరిగిన పాలతో చేసుకునే కూర మనకు తయారైపోతుంది. మరి ఈసారి ఇంట్లో పాలు విరిగితే ఇలా చపాతీలోకి కూరను చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.